మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. 2024 ఎన్నికలు చాలా అట్టహాసంగా జరిగాయి. అందరూ కూడా ఏ విధంగా జరుగుతాయని చాలా టెన్షన్స్ పడ్డారు. మొత్తానికి ఎలక్షన్స్ అయితే కంప్లీట్ అయ్యాయి. ఎలక్షన్స్ ఎలా జరిగాయి, ఎలక్షన్స్ తర్వాత పరిస్థితులు ఎలా ఉన్నాయి, రిజల్ట్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి అనే విషయానికి సంబంధించి అభ్యర్థుల మనోగతాలు, అదేవిధంగా అభ్యర్థుల అంచనాలు ఏ విధంగా ఉండబోతున్నాయో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఆ ప్రయత్నంలో భాగంగా ఈరోజు మనం గుంటూరు వైఎస్ఆర్సీపీ పార్లమెంటు అభ్యర్థి అయినటువంటి కిలారి వెంకట్ రోసయ్య గారిని కలిసాము. ఆయన అంచనాలు ఏ విధంగా ఉన్నాయి, ఆయన మనోగతం ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే రోసయ్య గారు. అందరూ రిజల్ట్స్ వచ్చాక తలనీలాలు ఇస్తారు దేవుడికి, మీరు ఇంకా రిజల్ట్స్ కూడా రాలేదు, అంత కాన్ఫిడెంట్ గా ఉన్నారా? అంటే నేను ఒక సెంటిమెంట్. సో 2019లో కూడా ఎలక్షన్ అయిపోయినప్పుడే తిరుపతి వెళ్ళాను, ఈసారి కూడా ఎలక్షన్ అయినప్పుడే తిరుపతి వెళ్ళాను. సో కాన్ఫిడెంట్ అనేది మనం దిగేప్పుడే మనకు ఒక ఐడియా ఉంటుంది. సో నేను వన్స్ ఇక్కడ పార్లమెంట్ పోటీ చేసి దిగినప్పుడే ఐ హ్యావ్ మై ఓన్ క్యాలిక్యులేషన్స్. ఆ క్యాలిక్యులేషన్స్ ప్రకారం నేను దిగాను. నాకు ఒకసారి ఇన్ కేసు నాకు లేదు, ఇది మనకి మన రీచ్ అవుట్ కాలేము, మన అవుట్కమ్ సరిగ్గా లేదు అనుకుంటే నేను అసలు పోటీ చేయను. సో నా కాన్ఫిడెంట్గానే నేను పోటీ చేశాను. బట్ వన్ థింగ్ ఈజ్ నాకు టైం కొద్దిగా లేట్గా నేను రావటం, లేట్గా స్టార్ట్ అవటం వల్ల కొద్దిగా టైం నాకు తక్కువైంది అంతే. సార్, ఎలక్షన్ రోజు ఎలా ఉండబోతుంది అనేది మనం అనుకుంటాం, ఒక ఓవర్వ్యూ అనుకుంటాం. బట్ మీ ఉద్దేశంలో ఎలక్షన్స్ ఎలా జరిగాయని మీరు అనుకుంటున్నారు? అంటే ఎలక్షన్స్ ఓకే, యాజ్ యూజువల్గా అన్నీ జరిగినాయి. బట్ నేను నా ఎక్స్పెక్టేషన్స్కి ఇంకా నేనైతే రీచ్ అవ్వాలా. ఇంకా నాకు టైం లేకపోవటం వల్ల, రీచ్ అవ్వకపోవటం వల్ల కొద్దిగా ల్యాకింగ్ బిహైండ్. బట్ అల్టిమేట్లీ ఐ విల్ విన్, దాంట్లో ఆ కాన్ఫిడెంట్ నాకు ఉన్నది. సో రీచ్ అవుట్ అవ్వలేదు, మనం ఇంకా బాగా చేసి ఉండాలి అని ఒక కాన్సెప్ట్ అయితే ఉంది మనసులో. సార్, ఎలక్షన్స్ జరిగిన తర్వాత పరిణామాలు ఏ విధంగా ఉన్నాయని మీరు భావిస్తున్నారు? ఎలక్షన్స్ అయితే నేచురల్గా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన ఈ రాష్ట్రంలో మళ్ళీ ఒకసారి అధికారం చేపట్టబోతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ రెండోసారి ముఖ్యమంత్రి కాబోతా ఉన్నారు. ఇది ప్రజావాణి కూడా, ఎందుకంటే ప్రజలు ఏ విధంగా టర్న్అవుట్ అయ్యారు, ఏ విధంగా స్కీమ్స్ ఈ రాష్ట్రంలో పేదరికం నిర్మూలనకి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాలే ఈ రాష్ట్ర అభివృద్ధికి ఒక దాహోదం పడతా ఉన్నాయి. ఎందుకంటే చంద్రబాబు నాయుడికి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న వ్యత్యాసమే అది. చంద్రబాబు నాయుడు ఎప్పుడు ప్రజలను మోసం చేసే మనస్తత్వం. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో పేదరిక నిర్మూలన ఒక ఎత్తు అయితే, ఒక రెండో ఎత్తు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ద్వారా ఈ రాష్ట్ర అభివృద్ధి డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ఆయన నడుస్తూ ఉన్నారు. సో ఈ రెండు డిఫరెంట్ ఇది. చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా ఈ రాష్ట్ర అభివృద్ధికి పునాదులు వేయలేకపోయాడు, జగన్మోహన్ రెడ్డి గారు వేశారు. సార్, ఈ ఓవరాల్గా చూసుకుంటే స్టేట్ మొత్తం ఇదివరకు ఎప్పుడు జరిగినంత పర్సంటేజ్ ఆఫ్ ఓటింగ్ జరిగింది. సో ఇది దేనికి సంకేతం, మీరు దాన్ని ఏ విధంగా భావిస్తున్నారు? అదే ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన స్కీమ్స్ ఏదైతే మాట ఇచ్చాడో ఆ మాట అనుగుణంగా పనిచేసాడు అనేది ప్రతి ఒక్కరిలో ఉన్నది. సో అది ఎక్కడ కూడా మళ్ళీ మనం పోగొట్టుకోకూడదు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారు కాబట్టి మనం జగన్మోహన్ రెడ్డి గారిని పోగొట్టుకోకూడదు అనే ఒక దృఢమైన సంకల్పంతో ప్రజలు ఓటింగ్కి శాతం పెరిగిందనేది అందరి భావన. సార్, ఎలక్షన్స్ డే రోజున అలాగే ఇప్పటికీ ఇంకా గొడవలు సద్దుమనగలేదు రాష్ట్రం మొత్తంలో. ఎందుకని ఈ పరిస్థితులు వస్తున్నాయి? కొన్ని ప్రాంతాల్లో రాజకీయ పార్టీలు వాళ్ళు ప్రేరితమైన గొడవలే అని క్లియర్గా అర్థం అవుతా ఉంది. ఎందుకంటే ఇప్పుడు గుంటూరు ఉంది, ప్రశాంతంగా జరిగింది, ఎక్కడ కూడా గొడవ లేదు. సో పల్నాడులో ఉంది, అక్కడ గొడవలు ఎక్కువ జరుగుతూ ఉన్నాయి. ఎందుకు జరుగుతున్నాయంటే ఎక్కడో చోట ప్రేరితమైన ఇది. సో అక్కడ తెలుగుదేశం పార్టీ వాళ్ళు అక్కడ ఆ ప్రాంతంలో వాళ్ళ సత్తా నిరూపించుకోవడానికి, లేకపోతే వాళ్ళ ఆధిపత్యం నిరూపించుకోవడానికి అనే దానికోసమే అక్కడ గొడవలు క్రియేట్ చేశారనేది అందరూ కూడా భావిస్తూ ఉన్నారు. సార్, మీరు చాలా కాన్ఫిడెంట్గా అయితే కనపడుతున్నారు. సో మీకు ఎంత పర్సంటేజ్ ఆఫ్ ఓటింగ్ వస్తుంది అనుకుంటున్నారు? అసలు ఎలా ఉండబోతున్నాయి రిజల్ట్స్? నేను 100%, ఎందుకంటే ఇక్కడ ఉన్న ఈక్వేషన్స్ ప్రకారం, ఇక్కడ ఉన్న క్యాల్కులేషన్స్ ప్రకారం ఇది 100% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. దీనికి ముఖ్య కారణం ఏదైతే 2 పర్యాలు తెలుగుదేశం పార్టీ ఇక్కడ గెలిచిందో వాళ్ళు ఎక్కడ కూడా ఈ నియోజకవర్గంలో ఏ పని చేయలేదని ప్రజల్లో అందరిలో ఉన్నది. అదే నా గెలుపుకి దాహోదపడుతుంది. రెండోది, ముఖ్యమంత్రి గారు ఆయన ఈక్వేషన్స్ ప్రకారం నన్ను ఎన్నుకొని నన్ను తీసుకురావడం జరిగింది. సార్, ఇప్పుడు స్టేట్లో ఒకవేళ గవర్నమెంట్ మారి పరిస్థితి ఉంది, మీరు ఇక్కడ గెలిస్తే ఏ విధంగా ఉండబోతుంది? మీరు ఏ విధంగా ముందుకెళ్లే అవకాశం ఉంది? ఛాన్సే లేదు. గవర్నమెంట్ మారటం అనేది అసలు కాన్సెప్టే లేదు, ఛాన్సే లేదు. 100% దాంట్లో. సార్, ఓవరాల్ గా ఎలక్షన్ వ్యూ ఎలా జరిగాయి అంటే, ఈసీ వాళ్ళు జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ అక్కడక్కడ జరిగాయి. గుంటూరు అయితే చాలా సురక్షితంగా అన్ని చోట్ల జరిగాయి. సో ఓవరాల్ గా ఎలక్షన్స్ జరిగినప్పుడు కార్యకర్తలు వాళ్ళు కష్టపడ్డారు, ప్రజలు చాలా బాగా ఓటింగ్ చేశారు. వీరందరిని ఉద్దేశించి మీరేం చెప్తారు?
ఎస్, ఇక్కడ ఏమైందంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకులు చాలా దృఢంగా పనిచేశారు. ఎక్కడా కూడా ఎవ్వరు కూడా వెనకాల. పార్టీకి కార్యకర్తల నాయకులు ఒక ఎత్తు అయితే, ప్రజలు ఏదైతే ముఖ్యంగా మహిళలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక బలమైన పునాదులు. అందుకనే మా ముఖ్యమంత్రి గారు స్టార్ క్యాంపెయినర్స్ అనేది, అందుకని వాళ్ళు అనేది స్టార్ క్యాంపెయినర్స్ దృఢంగా పనిచేశారు. అందుకని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలో రాబోతా ఉంది. సార్, మీరు ఖచ్చితంగా 100% వైఎస్ఆర్సీపీ మళ్ళీ వస్తుంది అనుకుంటున్నారు. మీకు అనుకూలించే పరిస్థితులు ఏంటి, ఎస్పెషల్లీ గుంటూరులో? అదే గుంటూరులో నేను ఇందాక మీకు చెప్పాను, ఏదైతే 2 పర్యాయాలు ఇక్కడ తెలుగుదేశం పార్టీ గెలిచిందో ఏ ఒక్క రూపాయి కూడా అభివృద్ధి కార్యక్రమం చేపట్ల. 2014 నుంచి 2019 నుంచి ఇప్పటి వరకు కూడా 10 సంవత్సరాలు ఏ ఒక్క కార్యక్రమం చేయలే. పార్లమెంట్ సభ్యుడిగా అంతకుముందు తెలుగుదేశం పార్టీ మెంబర్. సో ఏదైతే కేంద్ర ప్రభుత్వం నుంచి ఏదో తీసుకురావాలి ఇక్కడికి, కానీ ఒక్కటి కూడా తీసుకురాలేకపోయాడు. గుంటూరు పట్టణం ట్రాఫిక్ కంజెషన్ ఇరుక్కుపోయింది. ఎన్నో ఏళ్ళగా ఇక్కడ ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు. అలాగే రూరల్ డెవలప్మెంట్ కూడా ఎక్కడా కూడా వాళ్ళు చేయలే. సో ఆ 2 ఇవాళ ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేను గెలవడానికి దావతం పడతాయి. రెండోది, ఇక్కడ ఏదైతే నాకు కాదు పొన్నూరు శాసనసభ్యుడిగా నాకు అనుభవం ఉందో, ఈ ప్రాంతంలో ఏదైతే చేయాలో అది తప్పకుండా నేను గెలిచిన తర్వాత చేస్తాననేది నేను భావిస్తాను. సార్, ఎలక్షన్స్కి ముందు అపోనెంట్స్ మీద అలిగేషన్స్ చేయడం, వాళ్ళ దగ్గర నుంచి అలిగేషన్స్ తీసుకోవడం, ఇట్స్ అ వెరీ కామన్ థింగ్. బట్ ఆ పోస్ట్ ఎలక్షన్స్ కూడా చిన్న అలిగేషన్స్ జరుగుతున్నాయి. ఓవరాల్గా మీ ప్రత్యర్థికి కానీ లేకపోతే మిగతా ప్రత్యర్థులకు కానీ మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇప్పుడు ఒకటి, నా ప్రత్యర్థి తెలుసుకోకుండా మాట్లాడాడు. ఒక గ్రావెల్ మైనింగ్ అనో లేకపోతే 2500 కోట్లనో ఇట్లా మాట్లాడంటే అతను రాజకీయంగా తొందరగా వంట పట్టుకున్నట్టుంది, లేదా స్క్రిప్ట్ రీడింగ్ చదువుకొని ఉంటాడు. వాస్తవాలు తెలుసుకోవాలి. వాస్తవాలు తెలుసుకొని మాట్లాడి ఒక దృఢమైన వాళ్ళకి ఒక ఇన్ఫర్మేషన్ ఉంటే మాట్లాడచ్చు. కానీ ఊరినే రాజకీయం కోసం ఆరోపణలు చేయటం అనేది సబబు కాదు. ఒక చదువుకున్న వ్యక్తిగా నేను చదువుకున్నాను అని చెప్తున్నాడు కాబట్టి, చదువుకున్నప్పుడు కనీసం దే షుడ్ బి సమ్ రెస్పాన్సిబిలిటీ, సమ్ ఇది కావాలి, ఒక రెస్పాన్సిబిలిటీ కానీ లేకపోతే ఒక ఇది కావాలి. అతనికి అది లేదు. సో ఓన్లీ డబ్బు ఉందని ఒక అహంకారంతో మాట్లాడాడు తప్ప ఇది ప్రజలందరూ కూడా గమనించారు. వాస్తవాలు మాట్లాడాలి. నేను అందుకనే చెప్తాను, పొన్నూరు నియోజకవర్గం వెళ్ళి ఏ గ్రామానికి వెళ్ళి ఏ గ్రామంలో మీ ఎమ్మెల్యే ఏ విధంగా చేశాడో వాళ్ళు చెప్తారు. అది తెలుసుకొని మాట్లాడితే బాగుండేది. సార్, పక్కా లోకల్ అనే దాని మీద రకరకాల కామెంట్సే చేశారు వాళ్ళు. మీరు ఇంకా బలంగా ఏమన్నా చెప్పాలనుకుంటున్నారు దాని మీద? అంటే పక్కా లోకల్ ఎందుకంటే ఆయన అమెరికాలో స్థిరపడ్డాడు. సో ఈ మేబీ ఏ నేటివ్ ఆఫ్ బొరుపాయలం, బట్ ఎక్కడ సెటిల్ అయ్యాడు? అమెరికాలో సెటిల్ అయ్యాడు. ఇక్కడ ఎక్కడ కూడా ఈజ్ నాట్ ఎన్ ఏ ట్యాక్స్ పేయర్. నేను ఒక ట్యాక్స్ పేయర్ని. ఈ దేశంలో నా రూపాయి ఎన్నో కోట్ల రూపాయలు నేను ట్యాక్స్ కట్టాను. ఐదర్ ఇట్ మేబీ ఇన్కమ్ ట్యాక్స్ కానీ, జిఎస్టీ కానీ, లేకపోతే ప్రాపర్టీ ట్యాక్స్లు కానీ, ఎన్ని ట్యాక్స్లో నేను కట్టా నేను వ్యాపారం చేసి. సో నా రూపాయి సమాజానికి ఉపయోగపడింది. ఆయన రూపాయి ఎక్కడ ఉపయోగపడిందో చెప్పమనండి. ఆయన గొప్ప ధనవంతుడిని గొప్పలు చెప్పుకున్నాడే తప్ప భారతదేశంలో నువ్వు ఎక్కడ ట్యాక్స్ కట్టావు? నువ్వు చూపించిన అఫిడవిట్లో ₹1 ట్యాక్స్ కట్టలా. సో యువర్ నాట్ ఎన్ ఇది. సో ఇక్కడ నువ్వు పైపెచ్చి డాక్టర్ అయి ఉండి ఇఫ్ యూ వాంట్ టు కాంటెస్ట్ ఫ్రమ్ గుంటూరు లేకపోతే ఎక్కడైనా కాంటెస్ట్ చేయాలంటే కనీసం కరోనా టైంలో వచ్చి కనబడి ఉండాలి. ఏ సేవ చేయాలా? గెలిచిన తర్వాత సేవ చేస్తా ఉన్నాడు. మాకు ఒక ట్రాక్ రికార్డ్ ఉంది. నేను ఎన్నో ఏళ్ళుగా, ఇవాళ 30 ఏళ్ళుగా గుంటూరులో ఉన్నాను. నేనేం చేశాను ఇక్కడ చాలామందికి తెలుసు. స్కాలర్షిప్స్ చాలామంది పూర్ స్టూడెంట్స్కి స్కాలర్షిప్స్ పే చేశాను మా ఫాదర్ పేరుతో. అదేవిధంగా ఒక ట్రేడ్కి నేను ఒక ప్రెసిడెంట్గా ఆ ట్రేడ్ని ఏ విధంగా డెవలప్ చేయాలో ఇక్కడ అందరికీ తెలుసు. చిల్లీ ట్రేడ్ని ఏ విధంగా డెవలప్ చేశాను. లేదు ఒక శాసనసభ్యుడిగా పొన్నూరు నియోజకవర్గంలో నేను ఐ కెన్ గ్యారంటీ, మీరు ఏ విలేజ్కి వెళ్ళినా ఎవరు వెళ్ళినా సరే క్లియర్గా చెప్తారు ఎమ్మెల్యే ఏ విధంగా పనిచేస్తాడో. ఐ హ్యావ్ సమ్ కాన్ఫిడెన్స్. నేను ఎంతో కొంత చేశాను అని నాకు ఒక మనస్తృప్తి ఉంది. నువ్వేం చెప్పగలుగుతావు? నేను సంపాదించాను ఒకటే చెప్పగలుగుతావు తప్ప నువ్వేం చేసావంటే నువ్వు చెప్పలేని పరిస్థితి. సార్, ఓవరాల్గా ఎలక్షన్స్ అయిపోయినా కూడా గవర్నమెంట్ నుంచి రావాల్సిన పథకాలు అందుతూనే ఉన్నాయి. ఇప్పటికీ ఎలక్షన్స్ తర్వాత అందరి అకౌంట్లలో పడిన పరిస్థితి. సో దీని గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు? దట్ ఈస్ జగన్. ఏదైతే ఆయన మాట ఇచ్చాడో ఆ మాట అనుగుణంగా ఆయన పనిచేయడం జరిగింది. సో ఇక్కడ మనం ఆలోచించాల్సింది డబ్బులు వేసాడని గొప్పదానికన్నా ఏ విధంగా ఉపయోగపడుతున్నాడు, ప్రతి రైతుకి ఏ విధంగా ఉపయోగపడుతున్నాడు. తనకి ఏదైతే తుఫాన్లో పెద్ద వర్షాల వల్ల నష్టపోయాడో ఆ నష్టపరిహారం 3 నెలల లోపల పే చేయటం లేదా 6 నెలల లోపల పే చేయటం అనేది అది ఒక కమిట్మెంట్తో జగన్మోహన్ రెడ్డి గారు పనిచేస్తున్నారు. ఆ కమిట్మెంట్ చంద్రబాబు నాయుడు దగ్గర ఎప్పుడూ లేదు. సో ఇక్కడ కమిట్మెంట్ ముఖ్యం. ఆ కమిట్మెంట్ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉంది. ఇవాళ ఎలక్షన్ అయిపోయిన తర్వాత కూడా ఆ డబ్బులు వచ్చి పండి అంటే మన ఇంతకన్నా ఉదాహరణ ఇంకోటి లేదు. ఇదే చంద్రబాబు నాయుడు చూడండి, 2019 ఎలక్షన్కి ముందు ఎన్ని స్కీమ్స్ని కనీసం స్టార్ట్ చేయలేదు. 6 నెలల ముందు ఊరిని ఎలక్షన్స్ కోసం స్టార్ట్ చేశాడు. మన నిరుద్యోగ భృతి 2000 చెప్పి 1000 ఇచ్చాడు. అలాగే ఎలక్షన్ ముందు కొత్త స్కీములు తీసుకొచ్చారు. కానీ చెప్పిన స్కీమ్స్ చెప్పిన హామీలు నిలబెట్టుకోవాలా.
ఇప్పుడు రైతు రుణమాఫీ అన్నాడు, మోసం చేశాడు. డాక్రా రుణమాఫీ అన్నాడు, మోసం చేశాడు. ఉద్యోగ అవకాశాలు అన్నాడు, మోసం చేశాడు. ఇట్లా ఆయనకి పెద్ద చాటపాటతో ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డికి అట్లా లేదు. ఆయన ఈ రోజు కూడా ఎలక్షన్ అయిన తర్వాత కూడా ఆయన కమిట్మెంట్తో పనిచేస్తూ ఉన్నాడు. ఇవాళ ఓవరాల్గా ప్రతి కుటుంబం అభివృద్ధి సాధించాలి. ప్రతి కుటుంబం అభివృద్ధి సాధించినప్పుడే ఈ రాష్ట్ర నిజమైన అభివృద్ధి సాధిస్తే తప్ప డబ్బున్నోళ్ళ కొద్దిమంది అభివృద్ధి సాధిస్తే ఈ రాష్ట్ర అభివృద్ధి సాధించదు. అత్యధిక శాతం ఉన్న ప్రజలు అభివృద్ధి సాధిస్తేనే ఈ రాష్ట్ర అభివృద్ధి సాధిస్తుంది. సార్, ముఖ్యమైన అంశం, గతంలో లేని విధంగా హైయెస్ట్ ఓటింగ్ పర్సంటేజ్ ఈ ఎలక్షన్స్లో జరిగాయి. పార్లమెంట్కి వచ్చేసి 78 సంథింగ్ పర్సంటేజ్ వచ్చింది, అలాగే అసెంబ్లీకి వచ్చేసి 81% వచ్చింది. సో ఈ పర్సంటేజ్ గురించి మీ వ్యూ ఏంటి? అదేవిధంగా మీకు ఎంత పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ వస్తాయని మీరు భావిస్తున్నారు? సో నేచురల్గా పర్సంటేజ్ మీరు చూసుంటారు, మా ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు 150 సీట్లు పైన గెలవబోతా ఉన్నాం అనేది. అది అంటే దాన్ని బట్టి మినిమం మోర్ దెన్ అబౌవ్ యూఆర్ క్రాసింగ్ 50% అగైన్ అనేది. సో దాంతోపాటు మా పార్లమెంట్లో కూడా 78% పోల్ అయింది. తప్పకుండా గతం కన్నా మెరుగైన మెజార్టీతో తెలుగుదేశం పార్టీ ఏ విధంగా గతంలో గెలిచిందో దానికన్నా మెరుగైన మెజార్టీతో మేము గెలవబోతా ఉన్నాం. రైట్ సార్, చివరిగా ఎలక్షన్స్ అయిపోయాయి, ఓటింగ్ కూడా జరిగింది. మీ నియోజకవర్గ ప్రజలకి మీరేం చెప్పదలుచుకున్నారు? ఎస్, గుంటూరు పార్లమెంట్ ప్రజలు తప్పకుండా నేను ఈ ప్రాంతంలో ఏదైతే ప్రజలకు అవసరాలు ఉన్నాయో, గుంటూరు టౌన్ ప్రత్యేకంగా ఉన్న ట్రాఫిక్ కంజెషన్ తీర్చడానికి నా సాయశక్తిలో కృషి చేస్తాను. రూరల్ డెవలప్మెంట్లో ఏదైతే రైతులు ఇబ్బందులు పడుతున్నారో నాకు బాగా అవగాహన ఉంది. రైతులకి ఎప్పుడు కూడా ఫ్యూచర్లో ఇబ్బంది జరగకుండా నాబార్డ్ ద్వారా ఆ ఒక ఇబ్బందుల్ని తొలగించడానికి నేను సాయశక్తిలో కృషి చేస్తాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఓవరాల్గా ఇది ఎలక్షన్స్కి సంబంధించి, పోస్ట్ ఎలక్షన్స్కి సంబంధించి, రిజల్ట్స్కి సంబంధించి గుంటూరు పార్లమెంటు అభ్యర్థి అయినటువంటి కిలారి వెంకట్ రోసయ్య గారి మనోగతం. మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ సుమన్ టీవీ.